హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటి అంటే కనుక అంటే ఈ వీడియోస్ తీసి కూడా చాలా రోజులు అయిపోయింది, చాలా రోజులు కాదు చాలా నెలలు అయిపోయింది. సో అందుకని జస్ట్ వీడియోస్ ఇంకా పోస్ట్ చేద్దాము. సో ఎందుకు చేయట్లేదు ఏంటి అనడానికి చాలా పెద్ద రీజన్ ఉంది. సో అది ఖచ్చితంగా యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళతో ఖచ్చితంగా నేను షేర్ చేసుకుంటాను. బట్ ప్రెసెంట్ వచ్చేసి ఏంటి అంటే కనుక ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో దట్ ఏంటి అంటే ఐఎమ్ ప్రెగ్నెంట్. సో ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ అనమాట. అండ్ లక్కీకి ఏంటి అంటే ఒక చిన్న తమ్ముడు చెల్లో రాబోతుంది కదా. హ్యాపీ హ్యాపీ. సో ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ ప్రెగ్నెన్సీ అనేది ఏంటంటే అసలు సెకండ్ బేబీ అన్న థాట్ అనేది లేదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఇట్స్ హ్యాపెన్స్ అంతే. సో నేనే షాక్ అయిపోయాను అనమాట. జస్ట్ నేను వేరే పర్పస్ మీద స్కాన్కి వెళ్ళాను. జస్ట్ బ్యాక్ పెయిన్ వస్తుంది అండ్ హెల్త్ ఇష్యూస్ కొంచెం లైక్ కళ్ళు కొంచెం ఐ ఇన్ఫెక్షన్ కింద వచ్చి ఇలా ఇలా మొత్తానికి ఏవో సంథింగ్ అనిపించి నేను వెళ్ళాను డాక్టర్ దగ్గరికి. అండ్ బ్యాక్ పెయిన్, మెయిన్ బ్యాక్ పెయిన్ అనమాట, దానికోసం వెళ్ళాను. అండ్ డాక్టర్ వచ్చేసి ఫస్ట్ మెడిసిన్స్ ఏం లేకుండా ఫస్ట్ ఏంటో మరి లక్కీలీ స్కాన్ తీయించమన్నారు. సో స్కాన్ తీయించిన తర్వాత జస్ట్ లెఫ్ట్ కిడ్నీలో స్మాల్ స్టోన్స్ ఉన్నాయి, కానీ దానివల్ల ఏం కాదు. బట్ ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయింది. ఇలాగా 6th వీక్లో ఉన్నారు, ఆల్రెడీ హార్ట్ బీట్ ఫామ్ అయిపోయింది అని చెప్పగానే లిటరల్లీ నేను షాక్ అయిపోయాను అనమాట. సో అదే వచ్చిన సంజయ్ కూడా చెప్తే సంజయ్ కూడా అసలు నమ్మలేదు ఫస్ట్ అన్నమాట. ఈవెన్ సామి వాళ్ళకి చెప్పిన వాళ్ళు నమ్మలేదు అన్నమాట. సో మొత్తానికి అలా జరిగిందనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కరెక్ట్గా 4th మంత్ ప్రెగ్నెన్సీ నాది. సో ఈ రోజు నేను తీసిన డేట్ ఏంటి అంటే కనుక ఈ వీడియో చేస్తున్న డేట్ 12th ఆగస్ట్ 2026 అనమాట. అండ్ యాక్చువల్లీ ముందే చెప్పాలి, కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఇంట్లో అలా జరగడం అండ్ నేను మా తాతయ్య గారిని లాస్ అయిపోవడం, దీని నుంచి కొంచెం కోలుకోవడానికి కొంచెం టైం పట్టింది. బట్ మూవ్ ఆన్ అవ్వాలి కదా. సో ఏంటి అంటే నన్ను చాలామంది అడుగుతున్నారు, నాకు తెలిసిన వాళ్ళు అండ్ మా రిలేటివ్స్ వాళ్ళు చాలామంది అడుగుతున్నారు ఎందుకు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ఏం రావట్లేదు, ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి. నువ్వు వెళ్ళిపో మరే సరే కూర్చో. అయితే టైం లేక నాకు ఇంకా ఏంటంటే చాలా వీడియోస్ ఉన్నాయి యాక్చువల్లీ పెట్టాలంటే, కానీ అవన్నీ డిలీట్ చేస్తాను. ఎందుకో తెలియదు, నాకు కూడా కొంచెం అప్సెట్లో ఉండో మరి ఏంటో తెలీదు, డిలీట్ చేస్తాను. అండ్ ఈవెన్ ఇప్పటికీ కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే ఏంటి ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో దేవుడు అలా వదిలేశాడు అని చెప్పేసి. అంటే 94 years అయినప్పటికీ కూడా బట్ తాతయ్య గారిని మిస్ అవ్వడం అనేది ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎప్పుడు ఊహించుకోలేదు ఇలా మిస్ అవుతాను తాతయ్యని అని చెప్పి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఇలా జరగడం వల్ల కొంచెం బాధగానే అనిపించింది. అండ్ ఆ లోటు ఎవరు తీర్చలేరు యాక్చువల్లీ. ఏంటంటే ఎఫెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్లో ఎఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేని వాళ్ళకి అర్థం కాదనుకోండి. ఎందుకంటే ఈవెన్ మా ఫ్యామిలీలోనే నేను చూసాను అనమాట, ట్రూ కలర్స్ అన్ని చూస్తాను. సో దట్ ఏంటంటే కొంచెం బాధ అనిపించినా మనం మూవ్ ఆన్ అయిపోవాలి. సో ఎవరి కోసం మన లైఫ్ అనేది ఆగదు. మనం ఎలా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చెయ్యి, నీ జీవితం ఏంటనేది ఒక చోట స్ట్రక్ అవ్వదు అంతే, అది అలా సాగిపోతుంది అనమాట. బట్ అదొకటి మాత్రం బాగా తెలుసుకున్నాను. బట్ తాతయ్య లేదు అన్న ఫీలింగ్ ఎప్పుడు తెలిసింది అంటే ఎప్పుడైతే ఇలా ఏంటంటే అమ్మకి ఇంకెవరు లేరు అన్న ఫీలింగ్ వచ్చేసి అమ్మకి బాధపడ్డం. మేము అక్కడికి వెళ్ళినా కూడా అంటే తాతయ్య లేరు అన్న ఏంటంటే ఆ ప్లేస్ అనేది ఎవరు ఆక్యుపై చేయలేరు ఖచ్చితంగా, అది డ్యామ్ షూర్ అనమాట. బట్ ఏంటి అంటే తాతయ్యకి యాక్చువల్లీ పడిపోవడం వల్ల ఏప్రిల్లో పడిపోయారు అనమాట. సో అప్పుడు కొంచెం డిఫరెన్స్ వచ్చింది తాతయ్యకి. సో ఎప్పుడైతే పడిపోయారో అప్పుడు ఫ్రాక్చర్ అయింది. సో ఫ్రాక్చర్ అయిన తర్వాత మేము హాస్పిటల్కి తీసుకువెళ్ళాము. ఫస్ట్ ఒక హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత అది మాకు అక్కడ సెట్ అవ్వలేదు, అందుకని వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. అండ్ అక్కడ ట్రీట్మెంట్ అయితే చాలా బాగా జరిగింది అండ్ ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. వాళ్ళు 1 month బెడ్ రెస్ట్ చెప్పారు. సో ఎప్పుడైతే బెడ్ రెస్ట్ చెప్పారో తాతయ్య మేము తీసుకొచ్చాం అనమాట ఇంటికి. తీసుకొచ్చిన తర్వాత బెడ్ రెస్ట్ చెప్పారు, ఓకే సరే పర్వాలేదు లేచేస్తారు మళ్ళీ తిరుగుతారని అనుకున్నాం. అండ్ మళ్ళీ కరెక్ట్ 1 month దాటిన తర్వాత మళ్ళీ సీరియస్ అయిపోయింది. అంటే ఫుడ్ లేదనమాట, ఫుడ్ ఇంటేక్ లేదు, ఓన్లీ లిక్విడ్స్తో తాతయ్య ముందుకు వెళ్తున్నారనమాట. అండ్ అదేంటి అంటే కొంచెం బాగా ఇబ్బంది పడ్డారు. ఈవెన్ వెంటిలేటర్ మీద కూడా వెళ్ళారు. 1 day మొత్తం వెంటిలేటర్ మీద ఉన్నారనమాట.
ఆ సీన్స్ ఇంకా తలుచుకుంటుంటే కొంచెం అంటే డైజెస్ట్ చేసుకోవడం అయితే చాలా కష్టం. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి డాడీ అంటే ఏంటో తెలీదు. సో అంతా తాతయ్యే. ఆ అభిమానం ఎప్పటికీ ఎప్పటికీ జరగదు. ఆయన లేని లోటు ఖచ్చితంగా తెలుస్తుంది, కానీ మూవ్ ఆన్ అయిపోతున్నాం అంతే. సో అంటే ఈ ప్రెగ్నెన్సీలో ఇలా జరగడం అనేది నాకు కొంచెం ఒక నెగిటివ్ అనిపించింది అనమాట. ఏంటి ఇలా జరిగింది, ఇవన్నీ ఫేస్ చేయాలా ఇలాంటివన్నీ అని చెప్పి అనిపించింది. బట్ తప్పదు, అంతే జరిగిపోయింది. సో చాలామందికి అంటే మా చుట్టాల్లో కూడా చాలామందికి తాతయ్యలో చనిపోయినట్టు తెలియదు. సో మేబీ ఈ వీడియో ద్వారా కూడా తెలుస్తుంది అనుకుంటున్నాను వాళ్ళకి. అండ్ మొత్తానికి అనమాట ఇది ఇలా జరిగింది. అండ్ ఈ టైంలో ప్రెగ్నెన్సీ రావడం అనేది సరే ఎందుకు వచ్చిందో ఏంటో, ఏది జరిగిందో మనం మంచిగానే అనుకోవాలి. అలాగే అనుకుని మూవ్ ఆన్ అయిపోతున్నాం. సో బట్ ఏంటంటే కనుక ట్రూ కలర్స్ ఎవరు ఎలాంటి వాళ్ళని మాత్రం తెలిసింది. అది మాత్రం బాగా అనిపించింది అనమాట. సో ఎవరి కోసం ఏమీ పట్టించుకోకలేదు లైఫ్లో. ఎందుకంటే మనం అనుకుని మనతో ఉన్న వాళ్ళని మాత్రమే మనం కేర్ చేయాలి తప్ప నువ్వు నాకు వద్దు, నువ్వెవరివి అన్న వాళ్ళని మనమే దూరం పెడితే. కానీ ఎంత మీరు ఎలా చేసినా కూడా ఒకళ్ళు ఏడిపించిన వాళ్ళు ఉంటారు కదా, ఖచ్చితంగా వాళ్ళకైతే భగవంతుడు సరైన సమాధానం చెప్తాడు. అది ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. సో ఏంటంటే టైం ఇప్పుడు కొంతమంది అనుకుంటా ఏమో రేపు మాది అవ్వచ్చు కదా. సో అది అలా అనుకునే మేమైతే మూవ్ ఆన్ అయిపోతున్నాం. బట్ ఏదైనప్పటికీ కూడా సో నేను మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను. సో దట్ మీ సపోర్ట్ తప్పకుండా ఉండాలి. ఇప్పటిదాకా ఈ ఛానల్కి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. సో దట్ మీకు ఏమైనా మంచి మంచి వీడియోస్ అవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది ఇందులో. సో ఈ వీడియో ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. మరి మీకు ఇంకా సపోర్ట్ చేయాలనిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.